సముద్ర గర్భంలో ఉండాల్సిన చేపలు అప్పుడప్పుడు తీరానికి కొట్టుకు రావడం తెలిసిందే. కానీ జపాన్ వాసులు మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఓ వెండి పొలుసుల చేప వారికి నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూ గడుపుతున్నారు. జపాన్ సముద్ర తీరంలో కనిపించిన ఈ చేపను ఓర్ ఫిష్ అంటారు. ఇవి సుమారు 32 అడుగుల పొడవు పెరగగలవు. చాలా అరుదుగా కనిపించే ఈ చేపను గాడ్స్ మెసెంజర్ గా వీరు భావిస్తుంటారు. రిబ్బన్ లాంటి శరీరం, పొడవైన ఆకారం, వెండి పొలసులతో మెరిసిపోయే ఈ చేప మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చింది. ఈ చేపలు వినాశనాన్ని సూచిస్తున్నాయా అని వారిలో ఆందోళన మొదలైంది. 2011వ సంవత్సరంలో వచ్చిన టోహోకు భూకంపం, సునామీకి కొన్ని నెలల ముందు జపాన్లోని ఒక బీచ్లలో అనేక ఓర్ ఫిష్లు కొట్టుకు వచ్చినప్పుడు ఈ నమ్మకాలు జపాన్ దేశస్థుల్లో మరింత బలపడ్డాయి. ఆ టైంలో రిక్టర్ స్కేల్ పై 9.0గా నమోదై చాలా ఎక్కువ జనాలు చనిపోయారు. ఇది డూమ్స్డే ఓర్ ఫిష్ నమ్మకాన్ని మరింత బలపరిచింది. డూమ్స్డే అంటే రాబోయే ప్రళయం అని అర్థం. విపత్తులను ముందే అంచనా వేసేది ఓర్ ఫిష్ అనే నమ్మకం జపాన్ కే పరిమితం కాదు. ఆగస్టు 2017లో లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం రావడానికి కేవలం ఒక రోజు ముందు ఫిలిప్పీన్స్ లో 2 ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. అదేవిధంగా 2013లో కాలిఫోర్నియా బీచ్లలో 2 ఓర్ ఫిష్లు కనిపించాయి. కానీ అవి ఎటువంటి విపత్తును కలిగించలేదు. ఈ వింతైన నమ్మకాలు ఉన్నప్పటికీ ఓర్ ఫిష్ కనిపించడానికి ప్రకృతి వైపరీత్యాల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని సమర్థించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఓర్ ఫిష్ కనిపించడానికి ప్రకృతి వైపరీత్యాల మధ్య సంబంధం వివాదాస్పదమైనప్పటికీ శాస్త్రవేత్తలు దీనిపై అనేక సిద్ధాంతాలను చెప్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఓర్ ఫిష్ వంటి లోతైన సముద్ర చేపలు నీటి అడుగున భూకంప కార్యకలాపాలకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి, ఎందుకంటే అవి ఫాల్ట్ లైన్ల దగ్గర నివసిస్తాయి. ఇటువంటి సున్నితత్వం భూకంపానికి ముందు వాటిని ఉపరితలంపైకి తీసుకురావడానికి దారితీస్తుంది. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ సంబంధం ప్రమాదవశాత్తు జరిగిందని, శక్తివంతమైన ప్రవాహాలు లేదా అనారోగ్యం వంటి కారణాలతో ఓర్ ఫిష్ ఉపరితలంపైకి కొట్టుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2019లో భూకంపాల శాస్త్రం సంఘం బులెటిన్లో జరిగిన అధ్యయనంలో జపాన్లో ఓర్ ఫిష్ కనిపించడానికి భూకంపాలు సంభవించడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నారు.